కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. కరగంది ఏదైనా ఉందంటే అదే మనసు. కరిగే కొండే మనసైతే మానవత్వానికి మరో జన్మనిచ్చినట్టు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా విధికి ఎదురీదుతూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిందో మహిళ. అనాథలను, హెచ్ఐవి రోగులను అక్కున చేర్చుకొని వారికి అసామాన్యురాలిగా నిలిచిన సూర్యాపేట జిల్లాకు చెందిన వనజపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం. ఎవరో ఒక్కరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఏటో అంటూ మానవతావాదులను ఉద్దేశించి ఓ సినీ రచయిత గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఈ గేయం సూర్యాపేట జిల్లా చివర్లకు చెందిన వనజకు సరిగ్గా సూట్ అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 18 ఏళ్లుగా వందల మంది అనాథలకు ఆమె అండయింది, అమ్మైంది. కన్నవారిని అనాథ శరణాలయంలో వదిలేసే తనయులకు కనువిప్పు లాంటి కథ ఇది. కోట్ల కొద్ది సంపద ఉన్నా పెళ్లికి భిక్షం వేని కరోడ్పతులు సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం ఇదే. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన కొమరయ్య, బాలమణి దంపతులకు 5గురు సంతానం. 5గురు కుమార్తెలే. వారిలో ఒకరే వనజ. అయితే వనజకు చిన్ననాటి నుంచి ఆస్తులు కూడబెట్టుకోవాలన్న ఆశయం లేదు. పేదోడికి కాస్త కూడు పెట్టాలన్నదే ఆమె ముందున్న ప్రధాన లక్ష్యం. రోడ్ల వెంట తిరిగే అభాగ్యులు, రోగం వచ్చిందని గెంటేసిన అనాథలను హక్కున చేర్చుకుంది వనజ. అలా 18 ఏళ్లుగా అనాథలకు ఆశ్రయం కల్పించింది. ఆలేటి ఆటం పేరుతో ఆశ్రమం నెలకొల్పి తన జీవితాన్ని అనాథలకు అంకితం చేసేసింది వనజ. అనాథలను, అభాగ్యులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి నిత్యం తోడో నీడగా మారింది. మొదటి ఆమె సోదరి ఆలేటి లలితకు ఈ ఆలోచన వచ్చింది. ఎందరో అనాథలను చేరదీసిన లలితకు సోదరి వనజ తోడై ఆశ్రమాన్ని ముందుకు సాగించింది. అలా కొన్నేళ్లుగా సోదరి బాటలోనే పయనిస్తుంది. అయితే వనజ బాధ్యతలు చేపట్టే నాటికి మానసిక దివ్యాంగులు, గర్భిణీలు ఏ దిక్కు లేకుండా ఉన్నారు. వారికి పుట్టిన పిల్లలు కూడా తల్లిగా పోషణ భారం భుజాలపై వేసుకుంది వనజ. స్పందించే మనసు ముందు నిశ్శబ్దం నీరు కారిపోవాల్సిందే. అందుకే ఎవరి కోసం ఎదురు చూడకుండా ముందడుగు వేసిన వనజ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా అనాథల ఆకలి బాధలు తీర్చింది. తను కడుపు మార్చుకుని మరి అభాగ్యుల కడుపు నింపింది. తన భర్త సంపాదనను వెనకేసుకోకుండా ఆ డబ్బును మొత్తం ఆశ్రమానికే ఖర్చు పెట్టింది. భర్త సంపాదనకు తోడు కొందరు మానవతావాదులు విరాళాలు అందిస్తున్నా ఇప్పుడు అనాథల పోషణ భారంగా మారింది. అలా అని ఆమె ఏనాడు మనోధైర్యం కోల్పోలేదు. ఎన్ని ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతోంది వనజ. సుదూర తీరాలకు చేరాలన్నా ఒక్క అడుగుతూనే మొదలవ్వాలి. అలా ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఇలా పెరుగుతూ వెళ్లారు. ఆశ్రమంలో ఇప్పుడు 100 మంది అయ్యారు. స్పందించే మనసు శిలగా మారిన హృదయాలను చలించేలా చేసింది. ఇలా ఏ సంబంధమో లేకుండా మానవ సంబంధం అనుకున్న నినాదమే ఎంతో మందిలో చలనాన్ని తీసుకొచ్చింది. దాంతో విరాళాల రూపంలో వనజకు మరికొంత మానవతావాదులు తోడవడంతో ఆశ్రమానికి ఆయువునిచ్చినట్టయింది. ఇంత గొప్ప మానవతా హృదయం ఉన్న వనజ ఎన్నో ఆస్తులను సంపాదించింది. ఆ ఆస్తులేంటో తెలుసా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవకురాలుగా అవార్డు పొందడం, పలు స్వచ్ఛంద సంస్థల నుంచి సత్కారం అందుకుంది, గొప్ప గొప్ప మేధావుల నుంచి శభాష్ అనిపించుకుంది. ఆస్తుల కోసం కన్నవాళ్లనే దూరం చేసుకునే ఈ రోజుల్లో ఏ స్వార్థం లేకుండా అనాథలకు అండగా నిలిచిన వనజ అందరికీ ఆదర్శంగా నిలిచింది.